చేతి నుంచి వసూలు చేస్తాం, ఇంకో చేతి నుంచి ఖర్చు పెడతాం. మన తెలంగాణ విడిపోయినప్పుడు మనం ఆదాయం ఎంత వస్తుందో ఖర్చు ఎంత వస్తుందో లెక్కేస్తే మనకు మిగులు బడ్జెట్ ఉండేది, పైసలు మిగిలేది. ఇంట్లో కూడా మనము ఇంట్లో మన అమ్మనో మన చెల్లో మన తల్లో మన నాన్ననో ఎవరో ఇంట్లో ఏం లేదు ఎట్లా ఖర్చు పెడతాడు, మనకు ఎంత ఖర్చు అవుతుంది, మనకు వస్తున్న ఆదాయం బిడ్డ మనం ఇంతవరకు ఖర్చు పెట్టుకుందాం, 10 పైసలు మిగిలితే రేపు పిల్లల పెళ్లిళ్ళకో పండుగలకో ఏదైనా మంచి చెడు వస్తే ఉండాలని చెప్పి ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరు కూడా 5-10 రూపాయలు సేవ్ చేస్తుంటారు. ఆ రకంగా మన తెలంగాణ కూడా సేవ్ చేసేవాళ్ళం. కానీ మన కేసీఆర్ పుణ్యమాని ఈ 10 సంవత్సరాల్లో 10 లక్షల కోట్లు అప్పయింది. 10 లక్షల కోట్లు మిగులు బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణ పెత్తనానికి పోయి దుబారా ఖర్చు చేసి మొత్తం దోపిడీ చేసి తెలంగాణ అందరి మీద ఈరోజు అప్పు చేశాడు. ఈయన ఏమన్నాడు రేవంత్ రెడ్డి, తెలంగాణ అప్పుల రాష్ట్రం చేసిండు, నేను వస్తే బాగా చేస్తాను. ఈయన వచ్చినప్పటి నుంచి రోజు గంట సేపు ఏ రకంగా అప్పులు తెద్దామో ఆలోచన చేస్తాడు. ఆఫీసర్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాడు, అప్పులు ఎవరిస్తారో తెద్దామని. అప్పులు ఇచ్చేవాడు కూడా చూస్తాడు కదా, తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చే కట్టె శక్తి ఉందా లేదా, ఎట్లా కడతారు, ఈ రకంగా లేదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈరోజు అప్పులకు వడ్డీ కట్టడం కోసం మళ్ళీ కొత్త అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మనం ఎందుకు చెప్తా ఉన్నానంటే మనకు సంబంధించి ఆయన అప్పులు చేస్తారా చేస్తలేరు, మనకు డిఏలు ఇవ్వాలా, మన రిటైర్మెంట్ అయిపోతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో మేము పాలసీ తీసుకొచ్చాం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 6 రోజుల ముందే మొత్తం రెడీ కావాలా, ఆయనకి ఇవ్వాల్సినటువంటి చెక్కు రెడీ అయినాకనే ఆయన రిటైర్మెంట్ చేస్తాం. మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇన్ని సంవత్సరాలు దేశం కోసం సేవ్ చేశారు వాళ్ళు ఉద్యోగస్తులు. 317 జీవో 20,000 దరఖాస్తులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి, వాళ్ళ గ్రీవెన్సెస్ పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ప్రభుత్వ కొత్త స్కూల్ కడతానాడు, ఆయన ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రతి మండల లెవెల్లో ఇంటర్నేషనల్ స్థాయి స్కూల్ కడతానాడు. కానీ 10 సంవత్సరాలుగా మనకు ఇంతవరకు రిక్రూట్మెంట్ లేదు. చాలా అధ్వానమైనటువంటి పరిస్థితుల్లో ఏమైనా బడ్జెట్ పెంచుతానని చెప్పి ఈరోజు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అద్భుతమైనటువంటి పాలసీ తీసుకొచ్చాం. గతంలో కేసీఆర్ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు, ఈయన ఇంతవరకు ఇంప్లిమెంట్ చేస్తలేడు, దాని గురించి మాట్లాడాడు. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాను, ఆలోచించి ఈరోజు మీరు అందరూ కూడా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం. మీకు తెలుసు ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం వచ్చే పరిస్థితి. కొత్త స్కూళ్ళు కట్టడం దేవుడే, మండలానికో ఇంటర్నేషనల్ స్కూల్ అన్నాడు, ఉన్న స్కూల్కు రంగులేసే పరిస్థితి ఉండదు. కొన్ని రోజులైతే స్కూల్లో బెంచీలు ఇరిగిపోతే కొత్త బెంచీలు పక్కనట్టు రిపేరింగ్ చేసే పరిస్థితి ఉండదు. హైదరాబాద్ ఉన్నది కాబట్టి బతుకుతున్నాం మనం. మోడీ గారి పుణ్యమాని గత అనేక రోజులుగా అది నోయిడా కానీ బాంబే కానీ బెంగళూరు కానీ చెన్నై కానీ అనేక నగరాల్లో మన దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి అనేక కారణాల కారణంగా మన దేశంలోకి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, బహుళజాతి కంపెనీలు వస్తున్నాయి. మన హైదరాబాద్ ఎన్వైరన్మెంట్ దృష్ట్యా హైదరాబాద్ కూడా వస్తున్నాయి. కాబట్టి కొంత హైదరాబాద్ కలకలలాడుతుంది కాబట్టి అక్కడ వస్తున్నటువంటి రెవెన్యూ కారణంగా కొంత మనం చేస్తూ ఉన్నాం. కానీ ఈ అప్పులు పెరిగిపోతే, ఈ వడ్డీలు పెరిగిపోతే, ఈ ఖర్చులు పెరిగిపోతే హైదరాబాద్ కూడా ఆదుకోదు మనలో. హైదరాబాద్ వస్తే రెవెన్యూ ద్వారా కూడా మనం ఈ యొక్క వ్యవస్థ నడపలేము. కాబట్టి దీనికి పక్కడబందీగా ఆలోచించాలి. మనకు వనరులేంటి, మనకు వస్తున్నటువంటి ఆర్థిక వనరులేంటి, మనం చేస్తున్న ఖర్చులేంటి ప్రభుత్వం చూడాలి. ఈరోజు చాలా అధ్వానమైనటువంటి పరిస్థితులు నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు ప్రపంచంలో కరోనా తర్వాత అనేక దేశాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. అమెరికా లాంటి దేశం ఈరోజు ట్రంప్ వచ్చినాక పెడుతున్న అన్నీ, ఎందుకంటే లేకపోతే బతకలేడు. అమెరికాలో పరిస్థితి బాగలేదు, గురువిందగించే సామెతగా ఉన్నాడు అమెరికా, మేడి పండులాగా ఉంది అమెరికా. అమెరికా కూడా పరిస్థితి బాగాలేదు కాబట్టి అనేక రకాల మార్పులు తీసుకొస్తున్నారు. యూకే పతనమైపోయింది,
అనేక దేశాలు ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి. ఉద్యోగస్తులు తగ్గిస్తూ ఉన్నారు, ఇంక్రిమెంట్లు తగ్గిస్తూ ఉన్నారు, ఆ డెవలప్మెంటల్ యాక్టివిటీ తగ్గిపోయింది, ప్రభుత్వ ఖర్చులు తగ్గించుకుంటున్నారు. పాకిస్తాన్ ఏమైందో చూసాం, జీరో. ఈరోజు కటోరో లేకే బీక్ మాంగర్ అంటారు కదా, ఈరోజు పాకిస్తాన్ ఎవడు భిక్షం వేస్తాడని నరేంద్ర మోడీ గారు పుణ్యమా ఈరోజు పాకిస్తాన్ మొత్తం కోరలు వీకేషన్ అయినా పాకిస్తాన్ ఈరోజు ప్రపంచంలో భిక్షం అడుకునే పరిస్థితి ఏర్పడింది. బంగ్లాదేశ్ ఏమైందో మనం చూస్తున్నాం, శ్రీలంక ఏమైందో చూస్తున్నాం. కానీ ప్రపంచంలో అతిపెద్ద దేశం మన దేశం, జనాభా ఎక్కువ ఉన్నటువంటి దేశం, అనేక రకాల సమస్యలు ఉన్నాయి. కులాలు ఎక్కువ, మతాలు ఎక్కువ, ప్రాంతాలు ఎక్కువ, భాషలు ఎక్కువ, విభేదాలు ఎక్కువ, ప్రజాస్వామ్యం ఎక్కువ, పత్రికలు ఎక్కువ, టీవీలు ఎక్కువ, అన్నీ ఉన్నప్పటికీ కూడా కరోనా వచ్చిన, ఆర్థిక సంక్షోభం ప్రపంచమంతా వచ్చినా కూడా మన దేశంలో చిన్న సమస్య లేకుండా అద్భుతంగా ప్రజాపాలన చేస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఈరోజు అద్భుతంగా నడిపిస్తూ ఉన్నారు. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. అన్ని రకాలుగా ఒక దిక్కు వెల్ఫేర్ యాక్టివిటీ, ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ. 70 ఎయిర్పోర్ట్లు ఉంటే 140 ఎయిర్పోర్ట్లు చేశాడు ఈ 10 సంవత్సరాలు. మన తెలంగాణలో 2400 కిలోమీటర్లు జాతీయ రహదారులుంటే ఈరోజు అదనంగా ఈ 10 సంవత్సరాలలో 2700 కిలోమీటర్లు వేశాడు. వరంగల్ నుంచి హైదరాబాద్ మీరు చూస్తున్నారు, ఎక్కడ కూడా లేదు. సిమెంట్ నేషనల్ హైవే, సిమెంటుతో కూడినటువంటి నేషనల్ హైవే 1300 కోట్లతో నిర్మాణం చేశాడు ఈ రోడ్డు. వరంగల్లో మెగా టెక్స్టైల్ పార్క్, మీరు ఇటు పోతే బీపీ నగర్లో ఎటువంటి హాస్పిటల్ నిర్మాణం అవుతుంది, ఆయిమ్స్ హాస్పిటల్. ఆ బిల్డింగులు చూస్తే కడుపు నిండిపోతుంది. ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఉండదు, అద్భుతమైన నిర్మాణం చేస్తున్నాం. ఎవ్రీ వీక్ నేను రివ్యూ చేస్తూ ఉంటాను. మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 720 కోట్లతోటి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లాగా మారబోతుంది ఈ సంవత్సరం ఎండింగ్ లోపల. రామగుండం ఫెర్టిలైజర్ పరిశ్రమ, ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తి, అనేక రకాలుగా ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈ పనికిరాని వాళ్ళు కొంతమంది నరేంద్ర మోడీ గారు ఏం చేశాడు, కిషన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, బండి సంజయ్ ఏం చేస్తున్నాడు అడుగుతున్నాడు. మీ ముఖాలకు మీరేం చేస్తున్నారో చెప్పండి. మీరు ఒక్క గ్రామ పంచాయతీకి 10 సంవత్సరాలుగా ఎవరైనా గ్రామాల్లో మీ సర్పంచులు అడగండి, ₹1 రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలే. గ్రామ పంచాయతీల వీధి లైట్లకు నరేంద్ర మోడీ గారు డబ్బులు ఇవ్వాలి, గ్రామ పంచాయతీల పారిశుభ్రానికి నరేంద్ర మోడీ గారు డబ్బులు ఇవ్వాలి, గ్రామ పంచాయతీల ఇంటర్నల్ రోడ్స్కు నరేంద్ర మోడీ గారు డబ్బులు ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం ₹1 ఇవ్వాలి. అంటే ఎందుకు చెప్తానంటే నరేంద్ర మోడీ గారు క్రమశిక్షణతో కూడినటువంటి ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు క్రమశిక్షణ రహితంగా, బాధ్యత రహితంగా ఈరోజు ఆర్థిక వ్యవస్థను నిర్మాణం చేశారు. కాబట్టి ఈరోజు తెలంగాణ అప్పుల తెలంగాణ అయింది. బంగారు తెలంగాణ చేస్తానటువంటి కేసీఆర్ అప్పుల తెలంగాణ చేశాడు. ఆ ఒక్కటి మాత్రం చాలా గ్రేట్గా ఉన్నాం. నేను ఈరోజు కూడా వస్తుంది పేపర్లో, మొత్తం దేశంలో అత్యధికమైనటువంటి మద్యం అమ్మకాలు ఎక్కడ అంటే తెలంగాణలో. ఇది మాత్రం గ్రేట్. ఇది మన తెలంగాణకి ఇదా కావాల్సింది. తెలంగాణలో స్కూలు బాగుపడాలి, తెలంగాణలో విద్యా వ్యవస్థ బాగుపడాలి, తెలంగాణలో వైద్య వ్యవస్థ బాగుపడాలి, బడుగు బలైన వర్గాలకు న్యాయం జరగాలి, అందరికీ విద్య అందుబాటులో ఉండాలి, మౌలిక వసతులు కల్పాలి, ప్రతి ఊరుకు రోడ్డు ఉండాలి. దాని గురించి పట్టింపు లేదు. అందుకే ఈరోజు మీ అందరినీ కోరుతా ఉన్నాను, మన తెలంగాణను మనం రక్షించుకోవాలి.